రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంపై నిరుద్యోగులకు విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది వైఎస్సార్సీపీ. ఇందులో భాగంగా కావలి బ్రిడ్జ్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియలో వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర పారదర్శక విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందనే ఆరోపణలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదన్నారు. డీఎస్సీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ప్రతి సందేహానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు నిరుద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. దీనిలో మూలమైనటువంటిది డీఎస్సీలో అవకతవకలు జరిగాయా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు లోకేష్ ని రాజీనామా డిమాండ్ చేస్తుందనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇదేదో మేము డీఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పడం, ఆయన లోకేష్ జబ్బలు జరిచి మీరు బహిరంగ చర్చకి రమ్మనడం, బహిరంగ చర్చకి తేదీ వేదిక ఖరారు చేస్తే మేము వచ్చి దాంట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే కోపం నుంచి పారిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పడం, లోకేష్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డీఎస్సీ మీద చెప్పాల్సిన అవసరం ఉంటే మన సొంత పిల్లలు కూడా పాపం అంతా సబ్జెక్టు రాసినప్పుడు జరిగినటువంటి క్షుణ్ణంగా చెప్పలేదనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకోవడం మంచిది అని చెప్పి నేతో చెప్తున్నారు. అందుకే చెప్పాను, శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మన భగవంతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి దాని పట్ల అనుభవం ఉంది. నిజంగా ప్రజల్లో నీకు పొరపాటు జరగలేదనేటువంటి భావం కల్పించాలనేటువంటి లక్ష్యం ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇప్పటికే ఆయనకి ప్రతి సవాల్ వేసడం జరిగింది. దాని మీద ఎక్కడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జరిగినటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయి కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా ఈ రోజు మనం ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత అవసరం మన మీద ఉంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు దృష్టిగా మన జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ రోజు ఈ ఉద్యోగులకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే దీని వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే అందరూ తెలుసుకోవాల్సింది, జీవోఎంఎస్ నెంబర్ 74/2012 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఆడేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి జీవో విడుదల చేయడం జరిగింది. దాన్ని చంద్రబాబు కొడుకు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళ అభివృద్ధికి అక్రమాలకు ఉపయోగించుకున్నారంటే, ఆ రోజు ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 74కు అనుకూలంగా ఒక జీవోఎంఎస్ నెంబర్ 4 విడుదల చేశారు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. దాంట్లో గతంలో ఉన్నటువంటి 2% ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాను 3% పెంచారు. ఆ తర్వాత అక్కడ 29 క్రీడలు ఉంటే వాటిని 65 పెంచారంటే 36 వచ్చారు. ఆ పెంచినటువంటి వాటిని ఏమిటంటే పాపం ఆడవాళ్ళు మామూలుగా ఎప్పుడన్నా సరదాగా పాల్గొన్నప్పుడు ఈ పక్క 10 మంది ఆ పక్క 10 మంది తాడు పోటీ లాగేది అలవాటు అవుతుంది. దాన్ని కూడా ఒక క్రీడగా చేర్చాడు. బదులు చేసినటువంటి చంద్రబాబు కొడుకు చెప్పారు. బ్రిడ్జ్ గేమ్ ప్యాకల్ దాటుకునేది చంద్రబాబు చెప్పాడు. మీకు ఏమన్నా తెలుసా, బ్రిడ్జ్ గేమ్ కి ప్యాకాడికి తేడా జరిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేము అడిగేది చంద్రబాబుని, అది ప్యాకల్ ఆడికి ఏమంటారా బ్రిడ్జ్ గేమ్ ప్యాకల్ ఒక్కటాడు కానీ ప్యాకల్ అంటాం. అది బ్రిడ్జా ఇంకోటా ఇద్దరు పేరు పెడతాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని అన్నారు. నిరుద్యోగ యువత కోసం ఎలాంటి రాజీ పడబోమని, అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్షలు, ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ముఖ్యంగా డీఎస్సీలో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో ప్రత్యక్షంగా చాలా మందికి కూడా తెలుసు. ఈరోజు ఎంతో కష్టపడి
చదివిన విద్యార్థులు నిరుద్యోగ యువకులకి ఒక నిరాశ, ఒక కలగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయో తెలిసి కూడా ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా మంచిగా కొనసాగుతున్నాయంటే సిగ్గుపడాల్సిన విషయం అనేది తెలియజేస్తున్నాం. అక్రమాలు ఏ విధంగా జరిగాయంటే ఎవరైతే డిఎస్సి నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి వారికి ర్యాంక్స్ వచ్చినాయంటే ఏ విధంగా ఆ ప్రశ్నాపత్రాలు అవకతవకలు జరిగాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. ఉద్యోగం ఇస్తే ఎంత అమౌంట్, 15 లక్షల 20 లక్షల ఏదైనా వీడియోస్ అధికారుల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ ఇష్టానుసారం సర్టిఫికేట్స్ ఇచ్చి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టి లోకల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీ చేసి పోటీలు జరిపినట్టు చూపించి వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారంటే, అదేవిధంగా వికలాంగుల కోటాలో కూడా ఏ విధంగా అవకతవకలు జరిగాయి కూడా వాళ్ళలో కూడా పక్షపాతం చూపించి ఉద్యోగాలు ఇచ్చాయంటే ఈ డిఎస్సీ నారా లేదా అవినీతి డిఎస్సీ నారా ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టూర్నోకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని పదవికి రాజీనామా చేసి మళ్ళా డిఎస్సి జరిపించి న్యాయం చేయండి, నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డిఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.